Hello everyone, welcome to Zoo with Grace Life Sciences. సో ఎవరైతే పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నారో పీహెచ్‌డీ 2026-27 అకాడమిక్ ఇయర్‌లో పీహెచ్‌డీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఉస్మాన్ యూనివర్సిటీ సూన్ ప్లానింగ్ టు రిలీజ్ a notification for category 2 candidates. అండ్ సో వాట్ ఈస్ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2? చాలా మంది స్టూడెంట్స్‌కి అసలు ఐడియా లేదు. కేటగిరీ 1 అంటే ఏంటిది? కేటగిరీ 2 అంటే ఏంటిది? కేటగిరీ 1లో ఎవరికి అడ్మిషన్ ఉంటుంది? కేటగిరీ 2లో ఎవరికి ఉంటుంది? అనేది ఒక ఐడియా తెచ్చుకుందాము మనం ఈ వీడియోలో. సో మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ. సో కేటగిరీ 1 అంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఆల్రెడీ జేఆర్ఎఫ్ తెచ్చుకున్నారో, అంటే జేఆర్ఎఫ్ ఏదైనా ఉండొచ్చు. సిఎస్ఐఆర్, ఐసీఎంఆర్, డిబిటీ, ఇన్స్పైర్ ఫెలోషిప్. సో ఇలాంటి ఏ ఫెలోషిప్ అయినా ఉంటే ఆ క్యాండిడేట్స్ని కేటగిరీ 1 అంటాము. అండ్ ఫెలోషిప్ లేని క్యాండిడేట్స్ని కేటగిరీ 2 అంటాము. సో మరి అడ్మిషన్ ఎలా జరుగుతుందంటే, ఎవరైతే క్యాండిడేట్స్కి ఈ ఫెలోషిప్స్ ఉన్నాయో ఈ క్యాండిడేట్స్ డైరెక్ట్ యూనివర్సిటీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. అంటే పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ టైంలో వెళ్ళి అడ్మిషన్ తీసుకోవాలి. అంటే ఈ ఏదైతే ఫెలోషిప్ ఉంది, నేను క్వాలిఫై అయ్యాను, దీనికి ఎలిజిబిలిటీ ఉంది అని ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో మీ దగ్గర, అది దాని త్రూ మీరు కేటగిరీ 1లో ఆ పర్టికులర్ టైం పీరియడ్లో అడ్మిషన్ తీసుకోవాలి పీహెచ్డీలో. కేటగిరీ 2 అయితే డైరెక్ట్ ఫెలోషిప్ ఉండదు వాళ్ళకి. కేటగిరీ 2 వాళ్ళకి ఏదైతే ఫెలోషిప్ ఉంటుందో అది ఓన్లీ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఏ యూనివర్సిటీలో మీరు అప్లై చేస్తున్నారో ఆ యూనివర్సిటీ మాత్రమే ఆ పర్టికులర్ ఫెలోషిప్ అనేది మీరు దానికి ఎలిజిబుల్. కేటగిరీ 1 క్యాండిడేట్స్ వాళ్ళు ఎక్కడైనా ఏ యూనివర్సిటీకైనా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. బికాజ్ మీకు ఆల్రెడీ జేఆర్ఎఫ్ ఉంది కాబట్టి. అండ్ కేటగిరీ 2 క్యాండిడేట్స్ వాళ్ళు లైక్ ఏ యూనివర్సిటీని అప్రోచ్ అవుతున్నారో ఆ యూనివర్సిటీ మాత్రమే వాళ్ళకి ఫండ్ చేస్తుంది. అదే ఫెలోషిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా అడ్మిషన్ తీసుకున్న తర్వాత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ అన్నీ ఫాలో అయ్యి అవి ఫుల్ఫిల్ అవుతే మాత్రం అప్పటికి ఫెలోషిప్కి మీరు ఎలిజిబిలిటీ ఉంటారు. సో ఇక్కడ చూడండి ఇంకొకటి ఎలిజిబిలిటీ ఫర్ పీహెచ్డీ అడ్మిషన్. సో జేఆర్ఎఫ్ ఉంటే పీహెచ్డీ అడ్మిషన్ కంపల్సరీ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీ ఆల్సో కంపల్సరీ. తర్వాత మీకు జేఆర్ఎఫ్ వస్తుంది కాబట్టి మంత్లీ మీరు ప్రోగ్రెస్ చేయించుకుంటే మీకు మంత్లీ ఫెలోషిప్ వస్తుంది. సో ఇది కేటగిరీ 1 క్యాండిడేట్స్కి. కేటగిరీ 2 క్యాండిడేట్స్కి మరి పీహెచ్డీ అడ్మిషన్ ఎలా అనంటే, వీళ్ళకి సిఎస్ఆర్లో జనరల్గా మనకి 2 ఉంటాయి. ఫస్ట్ ఇస్ జేఆర్ఎఫ్, సెకండ్ LS లెక్చరర్షిప్ అండ్ థర్డ్ పీహెచ్డీ ఓన్లీ కేటగిరీ. ఓకే, ఈ పీహెచ్డీ ఓన్లీ కేటగిరీ ఆల్సో కేటగిరీ 1లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆ డేట్లో ఎప్పుడైతే కేటగిరీ 1 క్యాండిడేట్స్కి అప్లికేషన్ డేట్ రిలీజ్ చేశారో ఆ టైంలో పీహెచ్డీ ఓన్లీ కేటగిరీ ఆఫ్ సిఎస్ఐఆర్ క్యాండిడేట్స్ కూడా అక్కడ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాకపోతే డిఫరెన్స్ ఏంటిది అని అంటే, జేఆర్ఎఫ్ క్యాండిడేట్కి ఫెలోషిప్ అనేది వస్తుంది. వీళ్ళకి ఫెలోషిప్ అనేది వస్తుంది. పీహెచ్డీ ఓన్లీ క్యాండిడేట్కి ఫెలోషిప్ రాదు. కానీ పీహెచ్డీ ఓన్లీ క్యాండిడేట్స్ దే ఆర్ ఎలిజిబుల్ టు టేక్ అన్ అడ్మిషన్ ఇన్ టు ద రెస్పెక్టివ్ యూనివర్సిటీ. ఏదైతే యూనివర్సిటీ అప్లై చేస్తున్నారో అందులో మీరు ఎలిజిబుల్ అన్నట్టు పీహెచ్డీ పర్సూ చేయడానికి. కాకపోతే మీకు ఫెలోషిప్ అనేది రాదు. మీరు కేటగిరీ 2 క్యాండిడేట్స్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళతో పాటు మీరు కూడా అప్లికేషన్ పెట్టుకొని ఫెలోషిప్, ఆ యూనివర్సిటీ ఫెలోషిప్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేది రాదు మీకు అక్కడ. సో ఇక్కడ కేటగిరీ 2 అడ్మిషన్ ఎలా జరుగుతుందనంటే, ఫస్ట్ కేటగిరీ 2 అడ్మిషన్‌లో ఒకటి పీహెచ్డీ ఓన్లీ క్యాండిడేట్స్ అయినా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేకపోతే యూనివర్సిటీ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. పర్టిక్యులర్ యూనివర్సిటీ ఉస్మానియా, కాకతీయ అనేటి డిఫరెంట్. ఇప్పుడు ఉస్మానియా అయితే ఉస్మానియా దానిదొక ఎగ్జామ్ పెడుతుంది. కాకతీయ అయితే దానిదొకటి ఒక ఎగ్జామ్ ఉంటుందన్నట్టు. డిఫరెంట్ యూనివర్సిటీ డిఫరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో ఇది తెలంగాణ రిలేటెడ్ వీడియో కాబట్టి తెలంగాణ యూనివర్సిటీ మాత్రమే ఎగ్జామ్ పిలుస్తున్నాను. మీరు సెంట్రల్ యూనివర్సిటీ కూడా రాయొచ్చు. సెంట్రల్ యూనివర్సిటీలో కూడా కేటగిరీ 1, కేటగిరీ 2 డిఫరెంట్ ఉంటాయి. సో ఇక్కడ కేటగిరీ 2లో ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసింది. పీహెచ్డీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కేటగిరీ 2. సో ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు వచ్చిన మార్క్స్తోని ఏదైతే మీకు మార్క్స్ వస్తాయో, సో ఈ ఎగ్జామ్ ఉస్మానియా అనేది ఒక ఎగ్జామ్ పెడుతుంది. ఆ ఎగ్జామ్ 90 లైక్ 100 మార్క్స్‌కి ఉంటుంది. ఎగ్జామ్ 100 మార్క్స్‌కి ఉంటుంది. ఆ 100 మార్క్స్ బేస్ చేసేసుకొని మీకు ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అవుతాయి.
సో, ఆ ర్యాంక్స్ బట్టి, ఆ మార్క్స్ బట్టి మీకు పీహెచ్‌డీ అడ్మిషన్ అనేది అలాట్ అవుతదన్నట్టు. సో, మీరు పీహెచ్‌డీ ఓన్లీ దానికి అంటే పీహెచ్‌డీకి మాత్రమే ఎలిజిబుల్ మీరు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి ఎలిజిబిలిటీ మీకు లేదు. మాక్సిమం ఉండదు. కానీ యాస్ మీరు పీహెచ్‌డీలో ఎంటర్ అయిపోయారు కాబట్టి దాని త్రూ మీరెళ్ళొచ్చు. బికాజ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు సెట్ ఉంటే దానికి ఒక ప్లస్ ఎగ్జామ్ మీకు. ఎంట్రన్స్‌కి సెట్ ఉందనుకోండి. ఎంట్రన్స్‌తో పాటు సెట్ ఉంటే మీకు అదొక ప్లస్ అవుతుంది. సెట్ మార్క్స్ కొన్ని యాడ్ చేస్తారు ఎంట్రన్స్‌లో. ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్‌లో పీజీ మార్క్స్, పీజీలో మీకొచ్చే పర్సెంటేజ్, పీజీ మార్క్స్, ఎంట్రన్స్‌లో వచ్చిన మార్క్స్, సెట్ మార్క్స్, ఓవరాల్ మార్క్స్ కాలిక్యులేట్ చేసి మీకు ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తారు. సో, ప్లస్ సెట్ ఉంటే మాత్రం కంపల్సరీ మీకు ప్లస్ అవుతుంది. సో, ఇక్కడ ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే మీకు సెట్ ఉంది కాబట్టి అండ్ మీరు అడ్మిషన్ తీసుకున్నారు పీహెచ్‌డీలో కాబట్టి మీరు ఇప్పుడు ఎలిజిబిలిటీ మీకుంది. ఇప్పటివరకి మీరు పీహెచ్‌డీ అడ్మిషన్ తీసుకున్నంత వరకు మీకు ఎలిజిబిలిటీ ఉండదు. కానీ మీరు పీహెచ్‌డీలో అడ్మిషన్ తీసుకున్నారు కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ దాంతో పాటు మీకు సెట్ ఉంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉంటుంది. సెట్ లేదు, నెట్ లేదు, పీహెచ్‌డీలోకి ఎన్రోల్ అయ్యారు అంటే ఎన్రోల్ అయిన తర్వాత యూ ఆర్ ఎలిజిబుల్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్‌కి. ఒకవేళ ఎన్రోల్ అవ్వలేదంటే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ అన్నట్టు. పీజీతోనే మీరు అసలు ఎలిజిబిలిటీ లేదు. తర్వాత మీరు చూసుకుంటే మంత్లీ ఫెలోషిప్. సో, ఇక్కడ కేటగరీ 1లో ఖచ్చితంగా ఆహ్, పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ ఫండింగ్ బాడీ ఒకటుంటుంది కాబట్టి సీఎస్ఆర్, డీబీటీఓ, ఇన్‌స్పైర్ ఫెలోషిప్పో సో, అవి పర్టిక్యులర్ ఉంటాయి కాబట్టి మంత్లీ అనేది ఉంటుంది. సో, ఇక్కడ ఏంటిదనంటే ఈ ఫండింగ్ అనేది యూనివర్సిటీ మాత్రమే చేస్తుందన్నట్టు. సో, ఇది మీకు ఫెలోషిప్ అంటే మంత్లీ ఫెలోషిప్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే యూనివర్సిటీలో గూడా కొన్ని గైడ్‌లైన్స్ ఉంటాయి. అటెండెన్స్ కానీ, రిసర్చ్ అప్‌డేట్ అవ్వడం కానీ, ఇలన్నీ కొన్ని ఉంటాయి. అవన్నీ ఫాలో అవుతే అప్పుడు మీరు ఫెలోషిప్‌కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అది కూడా యూనివర్సిటీ ఫెలోషిప్. ఓకే. తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ ఏముంటుంది అనంటే మనం చూద్దాం నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్ ఇన్ డీటెయిల్. సో ఫస్ట్ పీహెచ్‌డీ ఓన్లీ కేటగిరీ అడ్మిషన్ ప్రాసెస్‌లో ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏముండాలి అనంటే, ఫస్ట్ ఎలిజిబిలిటీ ఈస్ పీజీ విత్ 55% మార్క్స్ కన్సర్న్ సబ్జెక్ట్. ఎగ్జాంపుల్ జువాలజీ, బాటనీ, బయోకెమిస్ట్రీ అలా సేమ్ ఉండాలి. అండ్ 55% ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత ఫెలోషిప్ ఉంటే ఓకే. లేకపోయినా ఇట్స్ ఓకే. ఫెలోషిప్ లేకపోయినా మీరు దీనికి ఎలిజిబుల్ అన్నట్టు. తర్వాత అప్లికేషన్ ఒక టైమ్ పీరియడ్ రిలీజ్ అవుతుంది. డేట్స్ రిలీజ్ చేస్తారు. ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇన్ బిట్వీన్ గ్యాప్‌లో మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఆన్‌లైన్‌లో. దాని తర్వాత ఎగ్జామ్ పెడతారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో, మెరిట్ లిస్ట్ ఎలా ఫైనలైజ్ చేస్తారు అనంటే టెస్ట్ మార్క్స్ ఉంటాయి. ప్లస్ సెట్ మార్క్స్ ఉంటాయి. సెట్ ఆర్ నెట్ మార్క్స్ ఉంటాయి. ప్లస్ పీజీ మార్క్స్. సో, ఇవన్నీ కన్సిడర్ చేసి మీకు ఓవరాల్‌గా పర్సెంటేజ్ అనేది అలాట్ చేస్తారు. సో, దాన్ని బట్టి ఆ మెరిట్ లిస్ట్‌లో మీ నేమ్ ఉంటుందా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు మీకున్న మార్క్స్‌తోని. సో, దట్ తర్వాత మెరిట్ లిస్ట్ తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. మీకు ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా ఐ మీన్ ఫైనల్ లిస్ట్‌కి ముందు ఇంటర్వ్యూ ఉంటుందొకటి. సో, అది వైవా వాయిస్ లాగా ఇంటర్వ్యూ ఉంటుంది. సో, ఆ ఇంటర్వ్యూలు తర్వాత ఈ ఇంటర్వ్యూకి కూడా ఒక 5 మార్క్స్ ఉంటాయన్నట్టు. సో, దీంతో పాటు ఇంటర్వ్యూకి 5 మార్క్స్ ఉంటాయి. సో, ఇవన్నీ క్రాస్ చేశాక ఫైనల్ సెలక్షన్ అనేది జరుగుతుంది. ఆ ఫైనల్ లిస్ట్ అనేది మళ్ళీ డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ మెరిట్ లిస్ట్‌లో ఉన్న క్యాండిడేట్స్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఇంటర్వ్యూ. అండ్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఏదైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళు తర్వాత ఫైనల్ పీహెచ్‌డీ అడ్మిషన్ ప్రాసెస్‌కి ఎలిజిబుల్ అన్నట్టు. సో, తర్వాత ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఇంకా రిజిస్ట్రేషన్ ఫార్మ్, యూనివర్సిటీ రిలేటెడ్ ఫార్మ్స్, ఫీజ్ అవన్నీ ఉంటాయన్నట్టు. ఒక్కసారి ఫీ స్ట్రక్చర్ చూసుకుందాము. సో, ఆహ్, పీహెచ్‌డీ పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ 2 ఉంటాయి కదా! పార్ట్ టైమ్, ఫుల్ టైమ్. సో, యూనివర్సిటీ గైడ్‌లైన్స్ త్రూ పార్ట్ టైమ్‌కి ఫుల్ టైమ్ అయితే మాక్సిమం 4 ఇయర్స్‌లో అయిపోవాలి. పార్ట్ టైమ్ అయితే 5 ఇయర్స్‌లో అయిపోవాలి. ఓకే. సో, ఇక్కడ మీరొకసారి ఫీజ్ చూసుకోండి. పార్ట్ టైమ్‌కైతే
ఇది ఇంజినీరింగ్, టెక్నాలజీ, మేనేజ్మెంట్, ఫార్మసీ వాళ్ళకైతే 25,000 పర్ యానం ఉంది. ఫుల్ టైమ్ అయితే 20,000 ఉంది. తర్వాత సైన్సెస్, కామర్స్ వీళ్ళందరికీ, సోషల్ సైన్సెస్, కామర్స్ వీళ్ళందరికీ ఫుల్ టైమ్ అయితే 15,000 ఉంది. పార్ట్ టైమ్ అయితే 20,000 ఉంది. సో, ఈ యొక్క అమౌంట్ అనేది మీరు ఎన్ని ఇయర్స్ చేస్తారో అన్ని ఇయర్స్ ఈ ఫీజ్ అనేది పే చేస్తూ ఉండాలి. సో, తొందరగా ఫినిష్ చేసుకుంటే తక్కువ అమౌంట్, లేట్ అవుతే ఎక్కువ అమౌంట్ అంతే. సో, మాక్సిమం టైమ్ ఫర్ ఫుల్ టైమ్ ఈస్ 4 ఇయర్స్ అండ్ పార్ట్ టైమ్ ఈస్ 5 ఇయర్స్. సో, అలా. సో, పార్ట్ టైమ్ చేసే క్యాండిడేట్స్‌కి ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. వాట్ ఈస్ నో అబ్జెక్షన్ అంటే, మీరు ఏదైతే ఇన్‌స్టిట్యూట్‌లో గాని, ఏ ఆర్గనైజేషన్ ఆర్ మీరు ఏదైతే ఇక్కడ ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తున్నా గాని, ఆ పర్టిక్యులర్ మీకు జాబ్ ఇచ్చిన వాళ్ళు మీకు నో అబ్జెక్షన్. ఓకే. ఈ క్యాండిడేట్ మా దగ్గర ఎంప్లాయీ అండ్ వి ఆర్ ఓకే విత్ థాట్. మాకు ఓకే ఇతను మీ దగ్గర పీహెచ్‌డీ చేయడము. మీకు మీకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడల్లా, మీకు రిసర్చ్ నీడ్ ఉన్నప్పుడల్లా, అంటే రిసర్చ్ నీడ్ టైమ్ ఉన్నప్పుడల్లా మేము వాళ్ళకి లీవ్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళిస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి మీరు కాలేజ్‌లో సబ్మిట్ చేస్తేనే అప్పుడు మీరు పార్ట్ టైమ్ ఎలిజిబిలిటీ ఉన్నట్టు. ఉట్టిగానే నేను పార్ట్ టైమ్ పెట్టుకుంటా అంటే వాళ్ళు ఇవ్వరు. మాక్సిమం మీరు ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే కానీ పార్ట్ టైమ్‌కి ఎలిజిబిలిటీ వాళ్ళివ్వరు. తర్వాత ఫుల్ టైమ్ అంటే ఇంకా కంప్లీట్‌గా రిసర్చ్ చేసుకోవడమే ఫుల్ టైమ్. సో, అన్ని డీటెయిల్స్ కవర్ చేశాననుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను మాక్సిమం ట్రై చేస్తాను క్లియర్ చేయడానికి. సో, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జూ విత్ గెస్ లైఫ్ సైన్సెస్. థాంక్ యూ.